హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన థంక్ ఫార్మర్ ఏటీఆర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన అజాల్లో ఇంటి దగ్గర ఎలా పెంచుకోవాలి, వాటిని కోళ్ళకు వేయడం వల్ల ప్రయోజనం ఏంటనేది ఇక్కడ వాటిని పెంచిన బెడ్ చూపిస్తూ వాటి క్లీనింగ్ మొత్తం సెక్షన్ మొత్తం మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి. ఇది బాగా యూజ్ అవుద్ది మీ ఇంటి దగ్గర జీవాలు పెంచే వాళ్ళకి. కోళ్ళు, గేదెలు, ఆవులు, మేకలు ఎలా పెంచే వాటికి బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఫీడ్ కింద మన ఫీడ్ ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, మీకు ఇక్కడ కనిపిస్తున్నది అజోల్లా పెంచుకునే వాటర్ బెడ్ అనమాట. ఇందులో నీళ్ళు వచ్చేసి ఒక 10 నుంచి 12 అంగుళాల లోతు అనేది ఉంటుంది. మ్యాక్సిమం మనం 10 అంగుళాలు పెట్టుకుంటే బాగుంటుంది లోతు. వెడల్పు వచ్చి మీ ఇష్టం అండి. ఇది 4x8, 4x6 ఇలాగా మీ ప్లేస్ని బట్టి మీకు ఎంత కావాలో అంత వెడల్పు అనేది తీసుకొని మధ్యలో టార్పాలిని పెట్టుకోవాలండి. ఒక 1 ఫీటు ఇలా తవ్వేసుకొని గొయ్యిలాగా అందులో టార్పాలిన్ వేసుకొని చుట్టూ ఇటుకపెట్లు పేర్చుకొని మనకి నీటి లోతు 10 అంగుళాలు ఉండేటట్టు చూసుకోవాలి. అందులో మీకు పశువుల పేడ ఇలాంటిది వేసి కొంచెం రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు అజోలా సీడ్ వేసినట్టయితే అది డైలీ వస్తూనే ఉంటుంది. మనం ఎంత తీస్తున్నామో అంతకే 2-3 రెట్లు పెరుగుతుందండి మరుసటి రోజు ఉదయానికి. ఇలా రోజు మనం ఇది ఫ్రీగా పెరిగేది కాబట్టి ఉచితంగా పెరుగుతుందండి. మీరు ఎంత తీసుకొలిది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది నాచు మొక్క జాతికి చెందింది కాబట్టి ఇది నీటిపైన చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. అలా చెందిన దాన్ని మన అవసరానికి తగ్గట్టుగా ఇలా చిన్న జల్లెడితే కానీ మూకుడితే కానీ తీసుకొని ఇలా చూడండి ఎలాగైతే ఉంటుంది ఫ్రెష్గాన. ఇంకా దీన్ని శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. కోళ్ళకు వేసే ముందు అలా తీసింది డైరెక్ట్గా వేసేకంట శుభ్రం అయితే చేసుకోవాలి. ఎలా శుభ్రం చేయలేట అనేది వీడియోలో చూపిస్తాను. అలాగే చాలామంది అడుగుతున్నారు అజోలా సీడ్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. ఇక్కడ నేను బెడ్ చూపించాను కదా, ఈ బ్రదరు చాలా హెల్తీగా పెంచుతున్నారు. కోళ్ళకి డైలీ అనేది వేస్తున్నారండి. కోళ్ళు కూడా మీకు చూపిస్తాను, చాలా యాక్టివ్గా తింటున్నాయి, బాగున్నాయి కూడా. ఈ బ్రదర్ సీడు మనకి ప్రిపేర్ చేసి పంపిస్తానంటున్నారు. మీకు ఎక్కడ కావాలితే అక్కడ పంపిస్తానంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఎంత కావాలంటే అంత సీడ్ పంపిస్తానన్నారు. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అయితే కనుక్కోండి. సీడ్ తీసుకున్న తర్వాత మీకు ఎలా పెంచుకోవాలో కూడా గైడెన్స్ అనేది ఇస్తారండి బ్రదరు. ఇలా వాటర్తో శుభ్రం చేసిన తర్వాత ఒక 5-6 సార్లు బాగా కడుక్కున్న తర్వాత అప్పుడు దాన్ని ఇలా వేలాడదీస్తే ఉన్న కాడకు వాటర్ మొత్తం దిగిపోద్దండి. మొత్తం వాటర్ దిగిన తర్వాత అప్పుడు మనం మన కోళ్ళకి కానీ జీవాలకు కానీ వేసుకోవచ్చు. ఇలా కట్టేసి ఒక పావు గంట తర్వాత మీకు ఇక్కడ చూడండి కోళ్ళకి ఫీడర్లో వేయడం జరిగింది. మీరు మామూలుగా టబ్బుల్లో ఎలా వేసుకోవచ్చండి. ఫీడర్లో అయితే తొక్కే గంట తింటాయని చెప్పేసి ఫీడర్లో వేసాము. మీకు చూపించడం కోసం పైన టాప్ తీసేస్తాను చూడండి. చూసారు కదా ఎంత హెల్తీగా తింటున్నాయో. మనకు కోళ్ళకి కానీ వేరే జీవాలకు కానీ రోజువారీగా పెట్టే దానాతో పాటు ఒక రోజుకు ఒకసారి కానీ లేదంటే రోజు తప్పించి రోజు కానీ మనకి ఈ అజోలా అనేది అవి తినే ఫీడ్లో ఒక 2-3% మనం వేసుకున్నట్టయితే ఇలా సెపరేట్గా పెట్టుకున్నట్టయితే మనకి హెల్తీగా గ్రోత్ అవుతాయండి. అలాగే ఈ అజోలా వల్ల చాలా పోషకాలు అనేది ఈ కోళ్ళకి మిగతా జీవాలకి అందడం జరుగుతుంది. చాలామంది పెంచుతున్నారు. చాలామంది ఈ బెడ్స్ వాటర్ అప్పుడప్పుడు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక నెలకు 2-3 సార్లు మనకి పెంచే వాతావరణం బట్టి నీట్గా పెంచుకుంటే నెలకు 2 సార్లు క్లీన్ చేసుకోవాలండి. మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. ఈ అజోలా 150 గ్రామ్స్ మనం తీసుకున్నట్టయితే సీడ్ అది మనం చాలా బెడ్లకు అనేది వస్తుందండి. రోజు రోజుకి వృద్ధి చెందుతుంది. మనం ఎంత కావాలంటే అంత మనం ఉత్పత్తి చేసుకునే కెపాసిటీ మన ఇంటి దగ్గర చేసుకోవచ్చు నీట్గా. మన మకాన్ దగ్గర కానీ చిన్న కోడి పిల్లలకి కాదండి, ఈ గుడ్లు పెట్టే పెట్టలకు కూడా మనం వేసుకోవచ్చు. చూసారు కదా, మిగతా సజ్జలు తర్వాత వడ్లు వీటితో పాటు డైలీ ఫీడ్ కింద అయితే వేసుకోవడం బాగా ఉపయోగపడుతుంది. జీవాలు కూడా కోళ్ళే కదండి, మేకలు, గొర్రెలు, తర్వాత గేదెలు, ఆవులు ఇవి కూడా పాలు పెరుగుతాయండి. కోళ్ళు అయితే గుడ్లు అయితే బాగా పెడుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా వీలైతే ట్రై చేయండి. ఆ బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.